బ్రేకింగ్ న్యూస్ ఇది కేతనపల్లి మున్సిపాలిటీకి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్. కేతనపల్లి మున్సిపాలిటీలో రాజకీయ సెగలు రేగుతూనే ఉన్నాయి. చైర్మన్ ఎన్నికలో భాగంగా నిన్న జరిగిన రచ్చ ఇప్పుడు కేసుల పర్వానికి దారితీసింది. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్పై పోలీసులు కేసులు నమోదు చేశారు. అలాగే నిన్నటి ఎన్నిక తీరును నిరసిస్తూ బీఆర్ఎస్ కేతనపల్లి బంద్కు పిలుపునివ్వడంతో టెన్షన్ వాతావరణం నెలకొంది. చైర్మన్ ఎన్నికలో భాగంగా కాంగ్రెస్ కౌన్సిలర్ మద్యం తాగొచ్చి మహిళలతో అసభ్యకరంగా ప్రవర్తించారు అని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. అటు ఎన్నికల వేళ ఉద్రిక్తత పరాకాష్ఠకు చేరింది. మంత్రి వివేక్ వాహనంపై రాళ్ల వర్షం కురిసింది. ఈ దాడిలో ఎస్ఐ రాజశేఖర్, కానిస్టేబుల్ రాకేష్ కు తీవ్ర గాయాలయ్యాయి. ఇక మంత్రి కాన్వాయ్పై దాడి, విధులకు ఆటంకం కలిగించారు అనే ఆరోపణలతో బాల్క సుమన్తో పాటు మరో 5 నేతలపై కేసులు నమోదయ్యాయి. వివాదాల మధ్య చైర్మన్ ఎన్నిక ఇప్పటికే 2వసారి వాయిదా పడింది. ఎస్ఈసి త్వరలోనే కొత్త తేదీని ప్రకటించే అవకాశం ఉంది. ప్రస్తుతం కేతనపల్లిలో భారీగా పోలీసులు మోహరించారు. బంద్ పిలుపుతో ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భద్రతను చేపట్టారు. అయితే బాల్క సుమన్ సవాల్ చేస్తున్నారు. తాను రాయి విసిరినట్టుగా నిరూపిస్తే పోలీసులకు సవాల్ అంటూ ఆయన మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ అంటున్నారు. రాళ్లు విసిరింది కాంగ్రెస్ వాళ్ళని అంటూ ఉన్నారు. దమ్ముంటే సీసీ ఫుటేజ్ను బయట పెట్టాలి అని బాల్క సుమన్ అంటూ ఉన్నారు. కేతనపల్లిలో జరిగిన ఈ ఘర్షణకు సంబంధించి బాల్క సుమన్ పై కేసులు నమోదు చేశారు. అయితే రాళ్లు విసిరింది మేము కాదు, రాళ్లు విసిరింది కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ కార్యకర్తలని బాల్క సుమన్ అంటూ ఉన్నారు. చూడండి ఒకసారి బిగ్ టీవీ స్క్రీన్ పైన. మున్సిపల్ చైర్మన్ ఎన్నిక సమయంలో ఒక్కసారిగా కేతనపల్లిలో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతల మధ్య ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. బీఆర్ఎస్ నేతలు రాళ్లు విసిరారు, పోలీసులపైకి రాళ్లు విసిరారు, విధులకు ఆటంకం కలిగించే ప్రయత్నం చేశారు అని చెబుతూ ఉన్నారు. కానీ బాల్క సుమన్ సవాల్ చేస్తూ ఉన్నారు. మేము రాళ్లు విసిరినట్టుగా నిరూపించండి, నిరూపిస్తే దేనికైనా సిద్ధమని బాల్క సుమన్ అంటున్నాడు. మాజీ ఎమ్మెల్యే రాళ్లు విసిరింది కాంగ్రెస్ వాళ్ళే, దాడులు జరిగింది బీఆర్ఎస్ నాయకుల పైన అంటూ ఉన్నారు. మరి తమపై ఎందుకు ఎదురు కేసులు పెడుతున్నారు అని ప్రశ్నిస్తున్నారు. మంచిర్యాల కలెక్టర్ మంత్రికి తొత్తుగా వ్యవహరిస్తున్నారు అని బాల్క సుమన్ ఆరోపిస్తున్నారు. నేను కూడా అదే ఫుటేజ్లో ఉన్న రాయి ఎక్కడి నుంచి వచ్చినట్టుగా స్పష్టంగా కనిపిస్తోంది. పోలీసులకు ఈ పని చేయడం కూడా సరిగా రావడం లేదు అని అంటున్నారు. మా బీఆర్ఎస్ నాయకుడి కారు ధ్వంసం చేసి మాపైనే కేసు నమోదు చేస్తున్నారు. దమ్ముంటే ఫుటేజ్ బయట పెట్టాలి అని సవాల్ చేశారు బాల్క సుమన్. కాంగ్రెస్ కు బలం లేకపోయినా జెండా ఎగరవేయాలని భావిస్తోంది. వివేక్ కొడుకు మా కౌన్సిలర్లకు బ్లాంక్ చెక్కులు ఇచ్చినట్టుగా మా దగ్గర ఆధారాలు ఉన్నాయని బాల్క సుమన్ అంటున్నారు. లేకున్నా సంఖ్యాబలం లేకున్నా ఎట్టి పరిస్థితుల్లో కేతనపల్లి మున్సిపాలిటీ మీద కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరాలి అనేటటువంటి ఆలోచనతో మంత్రి వివేక్ చేస్తున్నటువంటి కుట్రలు ఇవన్నీ భద్రాచలంలో మా కౌన్సిలర్లను ఎత్తుకపోవడం నుంచి మొదలుకొని మొన్న 16వ తేదీన మేము ఇన్ టైంలో లోపలికోకుండా ఆపడం వరకు, నిన్న మా స్వర్ణలత గారి మీద ఏదో కేసు అని చెప్పి నిన్న ఆపే ప్రయత్నం, మా మీద రాళ్ల దాడి, పోలీసులతో లాఠీ చార్జులు, అంటే ఒక సీన్ క్రియేట్ చేసి ఎట్లనే వేసి ఎన్నిక వాయిదా పడేటట్టు చేయాలనేటటువంటి కుట్ర. కేతనపల్లి ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి ఇర్ఫాన్ మనకు అందుబాటులో ఉన్నారు. ఇర్ఫాన్, ఈ కేసుల తర్వాత పరిస్థితి ఏంటి? బాల్క సుమన్ అంటూ ఉన్నారు రాళ్ళు ఎటువైపు నుంచి వచ్చాయో చూడండి, మాపై అక్రమ కేసులు పెట్టారు అని. ఇప్పుడు తాజా పరిస్థితి ఏంటి?
ఎస్ రోహిత్, ఇటు మంచిర్యాల జిల్లా క్యాతన్పల్లి మున్సిపాలిటీ చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నిక ఇటు రసభాసగా రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశం ఈ రసభాసగా మారినటువంటి పరిస్థితి తెలిసిందే. అయితే ఈ నేపథ్యంలో నిన్న జరిగినటువంటి ఘటన నేపథ్యంలో ఇక్కడ బాల్కా సుమన్తో పాటుగా మాజీ ఎమ్మెల్యే బాల్కా సుమన్తో పాటుగా 5గురినైతే పోలీసులు కేసులు నమోదు చేశారు. ఇప్పటికే అయితే కాంగ్రెస్ ఘర్షణలో కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య జరిగిన ఘర్షణలో రాళ్లు ఎటువైపు నుండి వచ్చాయో ఒక్కసారి ఆ ఫుటేజ్ లో నేను కూడా ఉన్నాను, ఒకసారి ఎటు నుంచి రాళ్లు వచ్చాయో అనేది గమనించాలని చెప్పేసి ఇటు బాల్కా సుమన్ చెప్తున్నటువంటి పరిస్థితి. తమ కౌన్సిలర్లు మహిళా కౌన్సిలర్ల పట్ల అసభ్యంగా ప్రవర్తించారని చెప్పేసి వాళ్ళు ఆరోపిస్తున్నారు. ఇప్పటికే ఇక్కడ బాల్కా సుమన్ ఇంటి వద్ద మనం చూడొచ్చు పెద్ద సంఖ్యలో కార్యకర్తలు కూడా ప్రస్తుతం ఇక్కడ ఉన్నాము. వాళ్ళంతా కూడా ఏ క్షణంలో అయినా బాల్కా సుమన్ ని అరెస్ట్ చేసే అవకాశం ఉందన్న నేపథ్యంలో పోలీసులు కూడా ఇటు ఇక్కడ కార్యకర్తలు కూడా నిర్వహించే ప్రయత్నం ఇప్పుడిప్పుడే పోలీసులు బాల్కా సుమన్ ఇంటికి చేరుకునే ప్రయత్నం ఇస్తున్నారు. ఇటు భారీ సంఖ్యలో పోలీసు వాహనాలు ఇక్కడికి వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. బాల్కా సుమన్ ఇంటి వద్దకు ఆయన అరెస్ట్ చేసి ఆయనపై కానిస్టేబుల్ గాయాలపై కానిస్టేబుల్ పోలీసు విధులకు ఆటంకం కలిగించారని పోలీసు చెప్తున్నటువంటి తరుణంలో అక్కడ బాల్కా సుమన్ పైన కేసు, అలాగే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మాజీ వైస్ చైర్మన్ జెడ్పీ వైస్ చైర్మన్ పైన కూడా కేసులు నమోదయ్యాయి. ఇటు భారీ సంఖ్యలో పోలీసులు అయితే ఇక్కడ చేరుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ పోలీస్ వాహనాలు కూడా ఇటు ఎస్డీఆర్ఎఫ్ బృందాలు కూడా ఇక్కడికి వస్తున్నటువంటి పరిస్థితి మనం గమనించవచ్చు. విజువల్స్ లో కూడా ఇక్కడ సిఐ అలాగే ఇటు వారెంట్ తో బాల్కా సుమన్ అరెస్ట్ కోసం వస్తున్నటువంటి సిచ్యువేషన్ మనం బిగ్ టీవీ పెద్ద ఎత్తున కార్యకర్తలు కూడా పోలీస్ గో బ్యాక్ అంటూ నినాదాలు చేస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. పెద్ద ఎత్తున ఇటు కార్యకర్తలు అయితే మీ ఆడియో డిస్టర్బెన్స్ ఉంది. మరికొద్ది సేపట్లో నేను మీ దగ్గరికి వస్తాను. కేతనపల్లిలో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. కేతనపల్లిలో బాల్కా సుమన్ ను అరెస్ట్ చేయడానికి పోలీసులు అక్కడికి వస్తున్నట్టుగా తెలుస్తోంది. నిన్న జరిగిన ఘర్షణ నేపథ్యంలో బాల్కా సుమన్తో పాటు మరి కొంతమంది బీఆర్ఎస్ నేతలపై పోలీసులు కేసులు నమోదు చేశారు. రాళ్లు విసరడం, ఉద్రిక్త వాతావరణాన్ని సృష్టించడం, లాండ్ ఆర్డర్ సమస్యను తీసుకుని రావడం, పోలీసుల విధులకు ఆటంకం కలిగించడం ఇలాంటి కేసులు బీఆర్ఎస్ నేతలపై పెట్టినట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో బాల్కా సుమన్ ఈరోజు అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. పోలీసులు బాల్కా సుమన్ నివాసం దగ్గరకు వస్తున్నారు. అక్కడ బీఆర్ఎస్ నేతలు కార్యకర్తలు కూడా భారీగా మోహరించున్నారు. పోలీసులను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. పోలీసులు బాల్కా సుమన్ అరెస్ట్ చేసే అవకాశం ఉంది. కాంగ్రెస్ నేతలు మాపై, కాంగ్రెస్ కార్యకర్తల నేతలే మాపై రాళ్లు విసిరారు, పోలీసులు అందుకు సహకరించారు, ఇప్పుడు మాపైన ఎదురు కేసులు పెట్టారని బీఆర్ఎస్ నేతలు అంటున్నారు. కేసనపల్లిలో బంద్కు పిలుపునిచ్చారు. బంద్ నేపథ్యంలో అక్కడ ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. మా ప్రతినిధి ఇర్ఫాన్ అక్కడే ఉన్నారు. ఇర్ఫాన్, ఏం జరుగుతోంది? బాల్కా సుమన్ ని ఈరోజు అరెస్ట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయా? సంఖ్యలో ఇటు పోలీసులు అయితే చేరుకున్నారు. ఆయన ఎట్టి పరిస్థితులు అరెస్ట్ తీసుకెళ్తున్నారు. వారెంట్ తో సహా వచ్చినటువంటి సిచ్యువేషన్ ఉంది. పెద్ద ఎత్తున కార్యకర్తలు అదిగో పోలీస్ చేతిలో ఒక పేపర్ చుట్టినట్టుగా మనకు కనిపిస్తోంది. బహుశా పోలీసులు వారెంట్ ని, నోటీసును కూడా అక్కడికి తీసుకొచ్చినట్టుగా కనిపిస్తోంది. అదిగో పోలీస్ చేతిలో మీరు ఒక నోటీస్ చూడొచ్చు. పోలీసులు నోటీస్ తో సహా వచ్చారు. మరి బాల్కా సుమన్ కి నోటీస్ ఇస్తారా, లేదంటే ఇది అరెస్ట్ నోటీసా, లేదు బాల్కా సుమన్ ని విచారణకు రమ్మను, నిన్న జరిగిన గొడవకు సంబంధించి వివరణ ఇమ్మనే నోటీసా, లేదా బాల్కా సుమన్ ను అరెస్ట్ చేసే నోటీస్ అనేది తేలాల్సి ఉంది. పోలీసులు అక్కడికి వచ్చారు. పోలీసుల చేతిలో మీరు ఒక నోటీసును కూడా మీరు చూడొచ్చు. బాల్కా సుమన్ కూడా అక్కడ మనకి కనిపిస్తున్నారు. గేటు తోసుకొని లోపలికి కార్యకర్తలు వచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇటు గేట్ లోపలికి రాకుండాను అడ్డుకునే ప్రయత్నం అక్కడ జరుగుతుంది. పోలీసులు ఒకవైపు ఉన్నారు, పోలీసులను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు బీఆర్ఎస్ కార్యకర్తలు. మా ప్రతినిధి ఇర్ఫాన్ అక్కడ ఉన్నారు. ఇర్ఫాన్, ఏం జరుగుతుంది ఎగ్జాక్ట్ గా? వాతావరణం అయితే నెలకొంది. ఇటు కార్యకర్తలు పోలీసులు అరెస్ట్ చేయడానికి వచ్చినటువంటి పోలీసులు నిర్వహించే ప్రయత్నం చేస్తున్నారు. ఎట్టి పరిస్థితులు వాళ్ళని లోపలికి వెళ్ళనిచ్చేందుకు కూడా అడ్డుపడుతున్నారు. గేటు లాగి లోపలికి ప్రయత్నం చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో బాల్కా సుమన్ అరెస్ట్ చేయడానికి ఈరోజు ఎస్డీఆర్ఎఫ్ బృందాలతో పాటు ఇక్కడ ఒక ఘర్షణ వాతావరణం అయితే నెలకొందని చెప్పవచ్చు. ఇప్పటికే పోలీసులంతా కూడా లోపలికి చొచ్చుకొని పోయినటువంటి పరిస్థితి ఉంది. ఇటు ఒక్కసారి ముందు వాళ్ళని నిలువరించే ప్రయత్నం చేస్తున్నారు. ఎట్టి పరిస్థితులు ఇటు ఏసీపీతో సహా ఇటు సిఐ స్థాయి అధికారులు అలాగే ప్రత్యేక బృందాలు కూడా ఇక్కడికి రైట్ ఇర్ఫాన్, మరికొద్ది సేపట్లో నేను మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. కేతనపల్లిలో ప్రస్తుతం రణరంగం నెలకొంది. నిన్న జరిగిన గొడవ తర్వాత పోలీసుల విధులకు ఆటంకం కలిగించారు, పోలీసులు గాయపడడానికి కారణమయ్యారు, పోలీసులపైకి రాళ్లు రుబారు అంటూ బీఆర్ఎస్ నేతలపై పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రస్తుతం బాల్కా సుమన్ ని అదుపులోకి తీసుకునే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తోంది. అయితే కేతనపల్లి బంద్ కొనసాగుతుంది. ఈ బంద్ నేపథ్యంలో పోలీసులు కూడా భారీగా మోహరించారు. చూద్దాం మరి ఏం జరుగుతుందో.